Education here at Sun can be an excellent choice for any students. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాత హిందూ క్షేత్రం. దేశంలోనే ఎక్కువ మంది యాత్రికులు సందర్శించుకునేటువంటి పుణ్యక్షేత్రం. అలానే ఆదాయాల విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఇప్పటివరకు రాజకీయాలకు బలైపోయింది గత 5 ఏళ్లుగా అనేటువంటి చర్చ నడుస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయా? స్వామీజీలే నేరుగా వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? తిరుమల ప్రక్షాళన ఎప్పుడు మొదలవుతుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కు లేదా దేశానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఒక పుణ్యక్షేత్రం. ప్రతిసారి రాజకీయం అక్కడ రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక సమర్థుడైనటువంటి అధికారి ఈవోని వేశారు అనేటువంటి చర్చ నడుస్తుంది. కానీ స్వామీజీలు వచ్చి వీధుల్లో ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే దారుణమైన పరిస్థితి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అండి. మీరు చెప్పినట్టు ఏషియాలోనే బిగ్గెస్ట్, అటు వాటికన్ సిటీ తర్వాత అత్యంత ఆదాయం తిరుమల భక్తుల విషయంలో కావచ్చు, ఆదాయ విషయంలో కావచ్చు తిరుమలే. అటువంటిది ఆ వెంకటేశ్వర స్వామి మాటను ఈ రాజకీయాలు ఎందుకు అర్థం కావట్లేదు. 5 సంవత్సరాల్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గత ప్రభుత్వంలో చేసినట్టుగా నవ్వపడుతుంది. సాక్షాత్ మీరన్నట్టు ఒక సాధువులు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అక్కడ అక్రమంగా కట్టడం శారదాపీఠం వాళ్ళు కట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుమల వారి సన్నిధిన ఈ మఠాల మాటున వ్యాపారాలు జరుగుతున్నాయి. అది కూల్చకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు సాధువులు అయితే ఇంకోవైపు జనసేన మొదటి నుంచి కూడా అక్కడ జనసేన నాయకుడు కిరణ్ రాయల ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా ఒకవైపు భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ వైపున, ఇటువైపు జనసేన వైపున అనేక అక్రమాలకు గురవుతుంది. అనేక రకాలుగా సిఫార్సు లెటర్ల విషయంలో కావచ్చు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దీన్ని వైసీపీ కార్యాలయంగా తిరుమలలో చేస్తున్నారు అనేది అనేక రకాలు ఆరోపించారు. అది నిజంగా ఇప్పుడు రుజువు అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపున సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు, ఫస్ట్ తిరుమల వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రక్షాళన ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందన్నారు. మీరన్నట్టు సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసరు, అంటే ఒక చిన్న మార్కు కూడా లేని వ్యక్తి, అతన్ని ఈవోగా అపాయింట్ చేయడం. అంతకుముందు అనేక ఎలిగేషన్స్లో ధర్మారెడ్డి తన ఇష్టానుసారంగా ఢిల్లీ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి వేరే విధేయులుగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదిగా ధర్మారెడ్డి గారు వ్యవహరించిన తీరు అనేక ఆరోపణలు తావిస్తుంది. మీరన్నట్టు ఇది వేరే వాటిలో రాజకీయాలు చేయొచ్చు, కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర చేస్తే స్వామి అంటే ఇప్పుడు సిఫార్సు లెటర్లు ఇచ్చే దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి, మనం కూడా డిస్ప్లే చేస్తున్నాం. ఒక మంత్రి లెవెల్లో ఉన్న వ్యక్తి అపాయింట్మెంట్స్ ఇచ్చినట్టుగా, అంటే ఆయన అపాయింట్మెంట్స్ ఇచ్చినట్టుగా దేవుడు అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తారు. తోమాల సేవ దగ్గర నుంచి అన్ని సేవలు ఒక టీం, ఒక గ్రూప్కి వాళ్ళకే రికమెండ్ చేసి రాయడం. ఇంకో మంత్రి గారు, మహిళా మంత్రి గారు, అదే జిల్లాకు చెందిన మంత్రి గారు, అది నియోజకవర్గ ఓటర్లకి ఏదో వరప్రసాదంలో లడ్డూలు పంచినట్టుగా ఆవిడ కూడా రికమెండేషన్ లెటర్స్ ఇస్తున్నాయి. అంటే ఇవి వైలేషన్ కిందకు వస్తాయా, లేదంటే వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకున్నారు అనుకోవాల్సి ఉంటుంది? డెఫినెట్గా ఇది వైలేషనే. ఒక్కరికి ఒక వారానికి ఒక నెలకి ఇంత రిఫర్ చేయాల్సింది ఒక 6 విఐపి బ్రేక్ ఇవ్వచ్చు, ప్రోటోకాల్ ఇవ్వచ్చు. అంటే ఒక వ్యక్తి అధికారం ఉంది కదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీరు అన్నట్టు నేను కూడా లెటర్ చూసా, 58 మందికి రిఫర్ చేశాడండి ఒకే రోజు. అంటే డేట్ కూడా నేను చూశాను. నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాసిన లెటరు డేట్తో సహా చూసుకుంటే 13/2/2024 అంటే ఫిబ్రవరి ఎలక్షన్ ముందే ప్రోటోకాల్తో పాటు తోమాల సేవతో పాటు విఐపి బ్రేక్తో పాటు 58 మందికి ఇవ్వమని ఒక లెటర్ ఇచ్చాడంటే, అంటే ముఖ్యమంత్రి కూడా ఇవ్వడా అన్ని. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అనుకున్నాడా, లేకపోతే ముఖ్యమంత్రి గారు నా చేతిలో ఉన్నారనుకున్నాడా, నేను చెప్పింది వేదం అనుకున్నాడా? ఆయన ఎవరికి రాశాడు ఆ లెటర్ కూడా మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ధర్మారెడ్డికి రాశాడు డైరెక్ట్గా. ధర్మారెడ్డికి ఫిబ్రవరిలో 58 మందికి ఒకే టికెట్ పై 2 ఆటలు అన్నట్టు సినిమాల్లో మనం చూస్తుంటాం. ఒకే టికెట్ పై 2 ఆటలు అన్నట్టుగా ఒకే టికెట్ ఇది మీద సిఫార్సు లెటర్ మీద 58 మంది రిఫర్ చేయటం అంటే ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఇంత రిఫరెన్స్ ఇంత వాళ్ళ అడ్డాగా చేసుకోవటం మనం చూడలేదండి. ఇంత దారుణం అండి. 58 మంది రిఫర్ చేసి మీ ఇష్టం వచ్చిందే వేదంగా మీరు చెప్పారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మంత్రి లెటర్ రాశారు, మేము పంపించామని అధికారులు అనే పరిస్థితి ఉంది. ఎవరి మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది? అసలు ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే టీటీడీ రూల్స్లో కానీ లేదా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో కానీ ఏం మార్పులు తీసుకురావాలి? దీనికి ఫస్ట్ నైతిక బాధ్యత వహించాల్సింది ధర్మారెడ్డి గారే.
ఈవో సమర్థవంతంగా ఉండాలి. అతను ఈవో జేఈఓ అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. అవును, అన్నీ ఆయనే. ఆయన డిప్యూటేషన్ డిఫెన్స్ నుంచి వచ్చాడు. ఆయనకి అన్ని రకాల అధికారాలు కట్టబెట్టారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అనేక అక్రమాలు జరిగినాయని పవన్ కళ్యాణ్ గారు చాలా ఆరోపించారు. అది ఆయన చేతిలోనే ఉంది. అంటే ఆయన ఏది చేస్తే ఆయన ఆడిందే ఆట పడిందే పాట అన్నట్టుంది. ఆయన నిబంధనలకు తిరోధకాలు ఇచ్చేసాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు రోజా ఒక పెద్దిరెడ్డి లెటర్ చూశారు, ఇప్పుడు కనపడుతుంది రోజా గారి లెటర్. ఆమె ఎంతమంది రిఫర్ చేసింది ఒకే టికెట్ మీద అన్నట్టు. ఆమె దాదాపు 20 మంది పైన రిఫర్ చేయటం అంటే ఆమె వెళ్ళినప్పుడల్లా ఒక 20 మంది ఆమెతో పాటు ఆమె మంది మాగుదులు వెళ్ళాలి. ఆమె ఏమంటది పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మిమ్మల్ని కుప్పంలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ భాష గురించి వద్దులేదు మాట్లాడితే ఇప్పుడు నేను కూర్చోలేను ఇక్కడ. అది వర్ణాతీతం. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దేవుడి మాటన ఇంత వ్యాపారం చేయాలనే దుర్బుద్ధితో ఇలా చేసిన వాళ్ళు ఎక్కడున్నారండి? ఒక పెద్దిరెడ్డి గారు రెండు మూడు అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి తిరుమల ప్రక్షాళన. అంటే ఆల్రెడీ జేఈఓ రిజిగ్నేషన్ ఇచ్చేసాడు. ఆయన శ్రీనివాసరాజు గారిని ఏదో అపాయింట్ చేశారు, ఆయన కూడా ఏదో తప్పుకున్నట్టారు. మొత్తానికి శ్యామలరావు గారు మొత్తం A to Z మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా ఏదో ఆయన అన్నదానం ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి అసలు వంట క్వాలిటీని కూడా ఆయన పరిశీలించారు. సో ఆయన చాలా జాగ్రత్త తీసుకున్నాడు. బయట ఉన్నటువంటి మెస్సుల్లో కూడా క్వాలిటీ ఫుడ్ అనేటువంటి దాని మీద ఫోకస్ పెట్టాడు. సో అది ఒక రకమైనటువంటి ప్రక్షాళన. ప్రజలు వచ్చిన వాళ్ళకి కానీ, భక్తులు ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి అక్కడ ఆధ్యాత్మిక పరిమళాలు ఉండే జాగ్రత్తలు తీసుకోవడం అందులో కోణం. రెండోది ఏంటంటే తిరుమల ఆస్తుల పైన విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. పింక్ డైమండ్ పోయిందన్నారు, అబ్బాయి అసలు లేదన్నారు, ఆ లెక్కలోనే లేదన్నారు. ఇప్పుడు పింక్ డైమండ్ లాంటి ఆస్తుల పరిస్థితి, శ్రీవారి బంగారానికి సంబంధించినటువంటి వాటి పరిస్థితి ఇప్పుడు ఏంటి? చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి అవకాశం ఉందా? ఇంకా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? 100% ఉందండి. ఎందుకంటే తిరుమల ఒక పవిత్రమైన ప్లేసు. కలియుగదైవం వెంకటేశ్వర స్వామి, శేషాచల కొండలు, ఆ 7 కొండలు ఎంత పవిత్రమో మనకు తెలుసు. దాని మాటను అలిపిరి ఇన్సిడెంట్లో చాలాసార్లు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, ఒకటివైపు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, కేవలం వెంకటేశ్వర స్వామి దయ వల్ల బతికి బయటపడి అన్ని క్లెమోర్ మైన్లు పేలిన ఆయన బతికాడంటే చూసుకోండి. ఆయన ఈ సమాజానికి ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. దాని మాటన ఏదో అన్యమతం ప్రచారం చేద్దామన్నా, తిరుమలని తమ అడ్డాగా మార్చుకుందామన్నా, ఇప్పుడు కిరణ్ రాయలు ఆరోపిస్తున్నట్టుగా నిన్న పోయి ఆరోపించి ఆయన ఆధారాలు కూడా చూపించాడు. ఇన్ని మఠాలు ఒకప్పుడు 2004లో ఉన్న మఠాలు 13 అండి, ఇప్పుడు మఠాలు 33 అయినాయి. ఈ మఠాల మాటన వ్యాపారం జరుగుతుంది. ఒక్కొక్క వైసీపీ నాయకులకి ఈ మఠాల మీద వచ్చే ఆదాయము దాదాపు 80 లక్షలు ఉంటుందంట, 70 నుంచి 80 లక్షలు నెలకి. అంటే ఈ 4 సంవత్సరాలు ఎంత చేశారో మనం ఆలోచించుకోవాలి. ఏ వ్యాపారాలు చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి అక్కడ? అంటే మఠాలంటే ఉచితంగా ఇవ్వాలి. అవును, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అకామిడేషన్ కావచ్చు. ఆ మఠాల్లో సభ్యులకి, ఆ స్వామీజులకి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మఠం ఏంటి? వ్యాసరాజ మఠం. తిరుమల భక్తులకి ఇబ్బంది లేకుండా, పాపం పేదవాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ఉచిత భోజనం సదుపాయం కల్పించాలి. ఇప్పుడు చెప్పిన మఠం ఏంటంటే వ్యాసరాజ మఠం పక్కన పెడితే వీళ్ళు మఠాలు ఏం చేశారంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మఠాలుగా యాక్సెప్ట్ చేసి నిర్మాణాలు చేసుకొని దాని మాటను ఒక్కొక్క దానికి 5,000 నుంచి 6,000 రూపాయలు ప్రైవేట్ రిసార్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రైవేట్ రిసార్ట్స్ ఇప్పుడు శుక్ర, శని, ఆదివారాలు విపరీతంగా భక్తులు వస్తారు కదా. నువ్వు ఎటువంటి తీసుకోకుండా చేయాల్సింది పోయి 5,000, 6,000 వసూలు చేయటం అంటే శుక్ర, శని, ఆదివారాలు ఎక్కువ మంది వస్తారు కదా. దాని మాటను 5 స్టార్ ఫెసిలిటీస్ అని చెప్పి ఈ నిబంధనలకు విరుద్ధంగా భవనాలు కట్టుకొని ఇప్పుడు చివరికి శారదాపీఠం ఎంత అనుకుంటున్నారు మీరు? నిబంధనల ప్రకారం 5,000 గజాల్లో చేసుకోవాలి. అంటే 3 అంతస్తులు మాత్రం కట్టాలి. నిబంధనల విరుద్ధంగా వాళ్ళు ఎన్ని కట్టారు? 6 అంతస్తులు కట్టారు. మరో 7,000 గజాలు. తిరుమలలో కూడా హైట్ రిస్ట్రిక్షన్ ఉంది కదా, డెఫినెట్గా ఉంటుంది. కట్టకూడదు. అన్ని తిరుమల అధికారికంగా కట్టిన భవనాలు కూడా 4 మించి లేవు కదా. అవి కూడా కూలగొట్టారు సార్ గతంలో. ఇప్పుడు గోగర్భం దగ్గర ఈ శారదా మఠం వాళ్ళు రిక్విజేషన్ మీద, శారదా మఠం అంటే గౌరవనీయుల మహాభక్తుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశ్యామల యాగం కూడా మనం చేసిన వ్యక్తి. ఆయన తెలుసు. సరస్వతి విశాఖ మాటను ఎన్ని అక్రమాలు చేశారో ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఈ స్వామీజీ ఏం చేశాడు? 5,000 చదరపు గడువు పర్మిషన్ ఇస్తే దానితో పాటు మరో 7,000 చదరపు గజాలు ఆక్రమించుకొని 6 అంతస్తులు కట్టాడు సార్. ఇది ఇమ్మీడియట్గా కూల్చేయాలని అటు జనసేన నాయకులు కావచ్చు, మఠాల అధిపతులు కావచ్చు చెప్తున్నారు. రూల్స్ విరుద్ధంగా ఉంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అండి. ఇప్పుడు శ్యామలరావు అంటే మీరు అన్నట్టు శ్యామలరావు వెరీ సిన్సియర్ ఆఫీసరు. ఆయన వచ్చి రావడంతోనే ఏం చేశాడు? నీటిలో చాలా ఇబ్బంది ఉంది, ఈ కలుషితమైన నీరు అని చెప్పి ఎమ్మటే ల్యాబ్కు పంపించాడు. ప్రక్షాళనకి చేశాడు. లైన్స్లో వెళ్ళి వాళ్ళకి కరెక్ట్గా అందుతున్నాయా లేదా, పాలు ఇస్తున్నారా లేదా, అసలు అది లేవు కదా. ఈ మధ్య ఏమి లేవు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. కంపార్ట్మెంట్లో కొద్దిగా ఉప్మా, కొద్దిగా పులిహోర అట్లా పెట్టేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు. అవి కూడా లేవంట, అవి కూడా దారిలో పెట్టాడు. ఇంకొకటి మీరన్నట్టు అసలు ఈ లడ్డు నాణ్యత ఉందా లేదా,
సరిగ్గా వీళ్ళకి అన్నప్రసాదాలు ఉన్నాయా లేదా, ఎందుకంటే లక్షలాది మంది వస్తారండి, ఆ భోజనం తిందామని వస్తారు. ఇప్పుడు ఆ భోజనం కూడా నాణ్యత లేకపోతే ఎలా ఉంటుంది, దాని మీద దృష్టి పెట్టారు. ఇక్కడ మీరు అన్నట్టు 2 విషయాలు సార్. ఇక్కడ ఇది దేవుని సంపద, కలియుగ దైవం, ఆయనతో పెట్టుకోకూడదు ఎవరితో పెట్టుకున్నా. దాని మాటన అక్రమాలు వ్యాపారులకు నిలయం చేసుకొని గత 4 సంవత్సరాలు 30 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వైసీపీలో పెద్దలు. దీని ద్వారా ఈ మఠాల ద్వారా రూములు ఎలకేట్ చేసి 5,000-6,000 తీసుకొని ఎక్కువ శాతం అక్కడ దోపిడీ జరిగేది ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి వసతి గృహాలని ఉచితంగా ఇచ్చేటువంటి వసతి గృహాలన్నింటినీ వీళ్ళు ప్రైవేట్ రిసార్ట్స్గా మార్చుకున్నారు. ఒక బిజినెస్ సోర్స్ కింద బిజినెస్ సోర్స్గా చేసుకో, అది చాలా తప్పది. దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. అది జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరు వస్తున్నారు అని చెప్పి చూస్తున్నారు. ఆయన వస్తే ఇప్పుడు ఈవో వీళ్ళిద్దరు కలిసి ఎంక్వైరీ చేయాలి. ఇంకా బోర్డు మెంబర్స్ కూడా రాలా. బోర్డు మెంబర్స్ అనేక అక్రమాలు గతంలో జరిగినాయి. ఇక ఈ మఠాలు ఒకటి అన్నిటికంటే ముఖ్యమైన హదిరామ్ మఠం అండి. పరమ పవిత్రత, వెంకటేశ్వర స్వామి ఆయనతో పాచికలాడారు. హదిరామ్జీ మఠాన్ని కూడా స్వాధీనం చేసుకుంది కదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. ప్రభుత్వం అంత అనేక అక్రమాలకు గురైతే అతను మార్చేసి డిప్యూటేషన్ మీద కటార్ రమేష్ నాయుడు ఒక డిప్యూటీ కలెక్టర్ని పెట్టారు. ఆయన వచ్చిన తర్వాత సమర్థవంతంగా అక్కడ మఠానికి ఒక గోశాల కావచ్చు, బిల్డింగ్లు కడతాం కావచ్చు, వసతి కల్పించి తిరుమలలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయండి అది కూడా వైసీపీ నాయకుల అక్రమాలకు గురైతే అవి కూడా ప్రక్షాళన చేశాడు ఇతను వచ్చిన తర్వాత చేస్తే మళ్ళా ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఆగిపోయినాయి. అవి కూడా ఎవరు అక్రమాలకు గురైనా కంపల్సరీగా ఎదిరం మఠం యొక్క ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా. ఎవరు ఆక్రమించుకున్నా, ఏ పార్టీ వాళ్ళైనా, అది ఎవరు ఆస్తి అండి. అదిరం మఠం అంటే వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు, తిరుమలకు ఆనుకొని ఉంటుంది. అదే పాచికలాడిన వ్యక్తి. అటువంటి వేల కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటే అవి కూడా ఎక్కడున్నా ఎవరు తీసుకున్నా కక్కించాల్సిందే. తిరుపతిలో అనేక హోటల్స్ కూడా అదిరం మఠానికి సంబంధించిన ఆస్తులే. ఆ ఆదాయాన్ని తిరుమలకే ఉపయోగించాలి. పరమ పవిత్రమైన తిరుమలకి డైవర్ట్ చేయకూడదు ఆదాయం. మీరన్నట్టు వాటికన్ సిటీ తర్వాత అంత ఆదాయం హిందూ మతం సనాతన సంప్రదాయం గురించి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తుల మీదే ఇట్లా వ్యాపారం చేశారంటే ఇంతకంటే దారుణమే ఉందండి. అది గవర్నమెంట్ దాని మీద వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలా. ఈ సిఫార్సు లెటర్లు అనేది కంట్రోల్ అవ్వాలి. ఎవరైనా ఒక వ్యక్తి 58 లీటర్లు 58 మంది రిఫర్ చేయటం చరిత్రలో మనం చూడలేదండి. ఆమె ఏంటి, రోజా గారు ఏముందని ఆమెకు హోదా, ఆమె మాజీ అయిపోయింది. ఇప్పుడు ఆమె సినీ నటి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కదా. మరి రూల్స్కి విరుద్ధంగా ఆమె ఎప్పుడు వెళ్ళినా ఆమె మంది మాగుదలు 25 మంది వెళ్ళాలా, ఒక లెటర్ మీద 20 మంది పైన రిఫర్ చేస్తారా? ఇది తప్పు కదండి. ఏదైనా కానీ సరే ఇది ప్రక్షాళనకి టైం ఆసనమైంది. తిరుమల తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రక్షాళనకి ఈ రోజు నుంచి నాంది పలుకుతున్నానన్నారు. దాని ప్రకారం ఎవరున్నా దీని వెనక, దీని వ్యాపార నిలయం కాకుండా భక్తులకి వాళ్ళకి వసతి కల్పించి సేవా దృక్పథంతో ఉండాలి. అది ఉంటే లక్షలాది మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు, ఆహ్వానిస్తారు. అది ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ముందు కూటమికి ఉందన్నమాట. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసిన. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. భారతీయులు ముఖ్యంగా హైందవ సాంప్రదాయాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ సందర్శించేటువంటి క్షేత్రం. కాబట్టి ఇక్కడ 2 దశలుగా జరగాల్సినటువంటి ప్రక్షాళన గురించి చంద్ర శ్రీనివాస్ గారు ప్రస్తావిస్తున్నారు. ఒకటి అధికార వ్యవస్థ ద్వారా జరగాల్సినటువంటి మార్పులు, మరోవైపు చూస్తే మఠాల ఆస్తులపైన కన్నేసినటువంటి రాబందుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వీలైనంత తొందరగా దీనిపైన చర్యలు ప్రారంభిస్తేనే ఈ అవినీతికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.